దివ్యాత్మ స్వరూపులారా, పంచమ రాశిని సింహరాశి అని అంటారు. ద్వాదశ రాశులలో ఇది 5వ రాశి. 120 నుంచి 150 డిగ్రీస్ వరకు ఉన్నటువంటి రాశిని సింహరాశి అని అంటారు. సింహరాశికి అధిపతి ఎవరు? సూర్యుడు. సింహరాశికి సంబంధించి ఉచ్చస్థానము, నీచస్థానము ఈ రెండు లేవు. ఇక సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్రములు ఏమిటివి అంటే మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పూర్వ పల్గుణి, దీన్నే సింపుల్గా పుబ్బ నక్షత్రం అంటూ ఉంటారు. 1, 2, 3, 4 పాదాలు. ఇక ఉత్తర పల్గుణి నక్షత్రం, సింపుల్గా ఉత్తర అంటుంటారు, ఒక పాదం. మరి ఈ సింహరాశికి అనుకూల గ్రహాలు ఏమిటి అని అంటే సూర్యుడు, కుజుడు, బృహస్పతి. వీళ్ళు ముగ్గురు అనుకూల గ్రహాలు. ప్రతికూల గ్రహాలు ఏమిటి వీళ్ళకు అని అంటే శని, శుక్రుడు, రాహు. వీళ్ళ ముగ్గురు ప్రతికూల గ్రహాలు. వీళ్ళ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అన్నప్పుడు, వీళ్ళ యొక్క రాశి సత్వగుణ రజోగుణ మిశ్రితం. వీళ్ళు మాట్లాడితే శాంతిగా మంచిగా మాట్లాడతారు. ఇంకా వినలేదా పక్కవాడు రాజస లక్షణమును చూపిస్తారు. అంటే ఏమిటిది? కఠినంగా మాట్లాడతారు. ఇంకా ప్రక్కవాడు వెక్కి వెక్కి ఏడ్చేలా మాట్లాడతారు. అంటే చాలా కర్ణ కఠోరంగా, పరుషంగా వీళ్ళు మాట్లాడతారు. ఫస్ట్ సాత్వికంగా ఉంటారు, అయిపోయింది. వినకపోతే కొంచెం డీప్గా వెళ్తారు. అంటే ఏమిటిది? రాజస లక్షణం. అందువల్ల వీళ్ళకు పై పొర ఏమిటిది అంటే సాత్వికము, దాని కింది పొర రాజసం. ఇవన్నీ ఉంటాయి. అంటే రజోగుణ ప్రభావం ఉంటుంది. వీళ్లకు నాయకత్వ లక్షణం స్వభావ సిద్ధంగా ఉంటుంది. వీళ్ళని ఒకరు తయారు చేయవలసిన అవసరం లేదు నాయకుడిగా. పుట్టుకతోనే వీళ్ళు బాసిజం, నాయకుడిగా రాణిస్తారు. వీళ్ళకు ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కూడా నాయకుడు ఎవరంటే వీళ్ళే. వీళ్ళకు పోరాట స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఏం చేస్తాడా వాడు, పద చూద్దాం అన్నటువంటి పోరాట స్వభావం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, పరాక్రమం ఉంటుంది. ఇవి వీళ్ళ లక్షణాలు. వీళ్ళు కపట రహితులు. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే టైపు కాదు వీళ్ళు. మనసులో ఏముందో అది కక్కేస్తారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇంకా ప్రక్కవాడు ఏమనుకుంటాడు అన్నది వీళ్ళకి అనవసరం. వాళ్ళ మనసులో ఏముందో ఆ భావాలను చక్కగా చెప్తారు, నిర్భయంగా చెప్తారు, నిర్మోహమాటంగా చెప్తారు. వీళ్ళు మాటల్లోన తెలుసుకోవాల్సింది ఏమిటిది అంటే ప్రియమైన, హితమైన మంచి మాటలే మాట్లాడాల, నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. ఈ రాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన సత్యం ఇది. ఎందుకంటే ఇట్లా నిర్మోహమాటంగా మాట్లాడడం వలన వీళ్ళకి సమస్యలు వస్తాయి. ఇది రెక్టిఫికేషన్ చేసుకోవాలి. వీళ్లకు స్థిరమైన మనస్సు, స్థిరమైన బుద్ధి, ఈ రెండు ఉంటాయి. ఆలోచనలు ఊరుకురుకనే మార్చరు, ఆలోచిస్తారు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా నిర్ణయం తీసుకున్నారా ఎవడి మాట వినరు. ఇంకా ఎవరి అభిప్రాయానికి విలువలు ఉండవు. మనసులో ఏమొస్తుందో దాన్నే చేస్తారు వాళ్ళు. అన్నీ వింటారు, వాడి మనసులో ఉందో అది చేస్తాడు. అది సింహరాశి వాళ్ళు నెంబర్ 1లో ఉంటారు. వీళ్ళు పెద్దరికంగా ఉంటారు. అంటే చిల్లర టైప్ మనుషుల్లాగా ఉండరు. వీళ్ళు పెద్దరికంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు. ఎందుకంటే నాయకత్వ లక్షణాల్లో ఒకటి ఇది. నాయకుడు కావాలంటే వానికి పెద్దరికంగా ఉండాలి, చిల్లర మైండ్ ఉండకూడదు వాడికి. వీళ్లకు అహంకారం ఎక్కువగా ఉంటుంది, గర్వం ఎక్కువ ఉంటుంది. సింహరాశి వాళ్ళు ఈ రెండు తగ్గించుకోవాలి.
అంటే నన్ను బాగా పొగడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అన్నటువంటి యాటిట్యూడ్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందుకనే వీళ్ళు పొగడ్తలకు పొంగిపోతారు, లొంగిపోతారు. ఎవరైనా బాగా పొగిడారంటే చాలు, ఇంకా చాలా సంతోషపడతారు. అట్ ద సేమ్ టైం ఎవరైనా విమర్శించారనుకోండి, నిందించారనుకోండి, చాలా ఫీల్ అవుతారు, చాలా బాధపడతారు, ప్రతీకారం కూడా తీర్చుకోవాలా అనుకుంటారు. అది అంటే రెండు ఉంటాయి వీళ్ళకు. ఇతరుల యొక్క ప్రశంసలకు పొంగిపోతారు, ఇతరుల యొక్క విమర్శలకు చాలా ఫీల్ అవుతారు. ఇట్లా లేకుండా ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్త పడాలి. మీరు ఈ రాశి గురించి అసలు ఎందుకు వినాలి? ఆ రాశి యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకొని పాజిటివ్ విషయాలను పెంచుకోవాలి, నెగిటివ్ విషయాలను ఎలిమినేట్ చేసుకోవాలి. ఓహో, నా రాశి సింహరాశి, నేను ఎక్కువ అహంకారం పడకూడదు, అవలక్షణం అది వద్దు అని అహంకార శూన్యతో ఉండాలి. వీళ్ళ యొక్క తత్వము అగ్నితత్వము. అగ్నిని ఏ విధంగా భరించలేరో వీళ్ళను కూడా భరించలేరు. అంటే అర్థం ఏమిటిది? వీళ్ళు కఠినంగా ఉంటారు, మొదట మృదువుగా ఉంటారు, తేడా వస్తే చాలా కఠినమైపోతారు. వెన్నెలాగా ఉంటారు, వజ్రంలాగా కూడా ఉండగలుగుతారు. అగ్నితత్వం కాబట్టి వీళ్ళకు హెడ్ఎక్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా. కడుపు నొప్పి, సెగగడ్డలు, బీపీ, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ వస్తాయని కాదు, వాళ్ళ పరిస్థితులను బట్టి ఉంటాయి. ఎందుకంటే ఒక గ్రహము డామినేట్గా ఉంటే మరొక గ్రహము వేరుగా ఉంటుంది, అప్పుడు మారిపోతుంటాయి వాల్యూస్. బట్టల పిచ్చి ఎక్కువ సింహరాశి వాళ్ళకు. అంటే బట్టలు బాగా ధరిస్తారు వీళ్ళు. కర్కాటక రాశి వాళ్ళకు, సింహరాశి వాళ్ళకు ఒక స్వభావ సిద్ధమైన లక్షణం ఉంటుంది. ఏమిటిదంటే డ్రెస్సింగ్ సెన్స్ ఎక్కువ వీళ్ళకు. మంచి బట్టలు వేయాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అన్నటువంటి వస్త్రాల పిచ్చి ఉంటుంది. ఎన్ని బట్టలు కొనుక్కున్నా ఇంకా అది కొనుక్కుంటే బాగుండి అని వీళ్ళ మనసు కోరుకుంటూ ఉంటుంది. ఇక సింహరాశి స్త్రీలైతే చెప్పనక్కర్లేదు, ఇంకా చీరలే చీరలు. ఏ చీర చూస్తే ఆ చీర నచ్చిందనుకోండి, ఎంతైనా సరే కొనేస్తారు. ఇక సింహరాశి వాళ్ళు తమ గృహాన్ని ఎట్లా ఉంచుకుంటారు అంటే చాలా నీట్గా ఉంచుకుంటారు, శోభాయమానంగా ఉంచుకుంటారు. ఇది వీళ్ళ లక్షణం. ఇక వీళ్ళ యొక్క రాశి యొక్క తత్వం ఏమిటిది, లింగ స్వరూపం ఏమిటిది అంటే పురుష లింగం. అంటే ఏమిటిది? డామినేషన్, నియంతృత్వం, ఇవన్నీ వీళ్ళకు సహజంగా ఉంటాయి. వీళ్ళు లైఫ్లో మంచి పేరు తెచ్చుకోవాలి, జనాదరణ పొందాలి, జనాకర్షణతో ఉండాలి అని కోరుకుంటారు. అందుకనే వీళ్ళు సొసైటీలోన, పొలిటికల్ ఫీల్డ్లోన హైయెస్ట్ ఆర్డర్లో ఉంటారు. ఈ రాశి వాళ్ళు కనుక పొలిటికల్ ఎంట్రీ ఇస్తే తిరిగి ఉండదు ఇంకా. ఇక ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి జాబ్స్ అంటే హై లెవెల్ జాబ్స్ ఉంటాయి. ఈ హై లెవెల్ జాబ్స్లో ఎవరు ఉంటారంటే సింహరాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ సింహరాశి వాళ్ళు మంచి యాక్టర్స్. అంటే వీళ్ళకు డ్రామాల పిచ్చి ఎక్కువ ఉంటుంది. నటన చేయడము, డ్రామా యాక్టింగ్ చేయడము వీళ్ళకు చాలా ఇష్టం. అందువలన సినిమా ఫీల్డ్లో కూడా వీళ్ళు రాణిస్తారు. సినీ ఫీల్డ్లో కూడా వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు సింహరాశి వాళ్ళు. ఎందుకంటే టాలెంట్ ఉండాల, టాలెంట్ ఉన్నప్పుడే ఏదైనా సంప్రాప్తం అవుతుంది. అందువల్ల వీళ్ళు సినిమా ఫీల్డ్లో, పొలిటికల్ ఫీల్డ్లో, డిపార్ట్మెంట్ ఫీల్డ్లో ట్రై చేశారనుకోండి, క్లిక్ అవుతారు. ఇక వీళ్ళకు కుజుడు అండగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా వీళ్ళు బాగా చేస్తారు, మంచి భూదాతలు కూడా అవుతారు. భూములు కూడా వీళ్ళకి అప్రయత్నంగా వస్తాయి. ఎందుకు? కుజుని యొక్క బలం వీళ్ళకు ఉంటుంది. వీళ్ళకు తెలియకుండానే ల్యాండ్స్ కొంటారు, అవి పెరిగిపోతాయి, తద్వారా డబ్బులు వస్తాయి. ఇక వీళ్ళకు
గురువు తోడుగా ఉంటాడు ఈ సింహరాశి వాళ్ళకు. అందువలన వీళ్ళు జ్ఞానం పట్ల జిజ్ఞాసను కలిగి ఉంటారు. ఆ బుక్లో ఏముంది, ఈ శాస్త్రంలో ఏముంది, ఆయన ఏం చెప్పారు, ఇట్లాంటి జిజ్ఞాస ఉంటుంది సింహరాశి వాళ్ళకు. ఎందుకని అంటే సూర్యుడు జ్ఞానకారక, జ్ఞానాన్ని ఇస్తాడు సూర్యుడు. అందువల్ల వీళ్ళు కూడా మంచి జ్ఞానులయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళకు. అందువలన వీళ్ళు మంచి వక్తలుగా కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉపన్యాసకులుగా చెప్పేటువంటి యోగ్యత వీళ్ళకి ఉంటుంది. ఏదైనా చెప్పేటప్పుడు ఆకర్షవంతంగా, సూటిగా, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. హెల్త్ కండిషన్ చాలా బాగుంటుంది. వీళ్ళకి తొందరగా రోగాలు రావు. మంచి ఆరోగ్యవంతులుగా, ఉత్సాహవంతులుగా ఉంటారు. అంటే మనసులో డల్గా ఉండరు. వీళ్ళు సంకుచితమైన బుద్ధిని కలిగి ఉండరు. ఇతరులకు సహాయం చేద్దాము, లోకోపకారం చేద్దాము, ఇతరులను ఆదుకుందాము అన్నటువంటి యాటిట్యూడ్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే నేను లోకానికి ఏదో చెయ్యాలి, ఉపకారం చేయాలి, మంచి చేయాలి అనుకునేటువంటి రాశి ఇది సింహరాశి. వీళ్ళ యొక్క లవ్ ఎట్లా ఉంటుంది అంటే, ప్రేమ యొక్క వ్యక్తీకరణ ఎట్లా ఉంటుంది అంటే రాజసంగా ఉంటుంది. వీళ్ళ ప్రేమంతా బహిరంగంగా ఉంటుంది. ఏదైనా సరే అది చూసారా, ఇది గొప్పతనం. ఇది వీళ్ళ యొక్క ప్రేమ, అనురాగము వీళ్ళ కుటుంబానికే పరిమితం కాదు, ఇదిగో లోకానికి కూడా పంచాలి అని చూస్తారు. ఎందుకు అంటే నాయకుడిగా ఉన్నాడు. వీళ్ళు భోలాశంకరులు. అంటే భోలాతనం ఉంటుంది. కొంచెం గనక కరిగిపోయినారా, సంతోషించినారా, తీసుకపో 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 అంటారు. పొదుపు కాదు. వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏమిటిది అని అంటే, వీళ్ళు ఎవ్వరికి అప్పులు ఇవ్వకూడదు. చేస్తే దానం చేయండి. అప్పులు గనక ఇచ్చినారా తిప్పలు పడతారు, అవి తిరిగి రావు. ఎవరికైనా తిరిగి వచ్చినాయంటే 10% ఉంటుంది, 90% పోగొట్టుకుంటారు. సింహరాశి సంబంధించిన స్త్రీమూర్తులు అంటే లేడీస్ పొరపాటును కూడా వ్యాపారాలు చేయకూడదు. వ్యాపారాలు చేశారనుకోండి డబ్బులు రావు, అప్పులు చేస్తారు వీళ్ళు, అంటే నష్టపోతారు. కాబట్టి సింహరాశి లేడీస్ బిజినెస్ చేయకుండా చూసుకోండి. ఒకవేళ మీరు చేసినా అప్రమత్తంగా గుర్తుపెట్టుకొని చేయండి. మీరు ఎంత అప్రమత్తంగా ఉన్నా అది ఇంకా శాపం. అది మీరు కావాల్సి చూడండి. నేను చెప్పేది మీకు 100% ఉంటుందని చెప్పను, ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రమే చెప్తుంది. ఏమని? నువ్వు 70% నమ్మాలి, 30% నమ్మొద్దు అంటది. మరి మేము సింహరాశే కదా, కోట్లు సంపాదించినాం, ఏంటి స్వామి ఇలా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. 30%లో నువ్వు ఉన్నావు, లక్కీ, అంతే. ఇంకా ఆ 30% కూడా ఎందుకు వస్తుంది అంటే, గురువు యొక్క దృష్టి నీ మీద ఉన్నప్పుడు, బృహస్పతి దృష్టి నీ మీద ఉందనుకో, ఎట్లా వచ్చేస్తాయి అవి. మరి బృహస్పతి దృష్టి లేకపోతే, పాప గ్రహాల దృష్టి ఉంటే ఇంకా అంతే. ఇక ఈ సింహరాశి వాళ్ళు కష్టపడి పైకి వచ్చే టైపు. అంటే బాగా కష్టపడతారు, పొలంలో పనిచేసి ఎద్దులా కష్టపడతారు. దానివల్ల వీళ్ళకు సుఖాలు, విశ్రాంతి కూడా అనుభవించకుండా విధంగా కష్టపడతారు వీళ్ళు. అంటే శ్రమజీవులు వీళ్ళు. సింహరాశి వాళ్ళు శ్రమజీవులు. వీళ్ళు ఎవరి జోలికి పోరు, ఎవరి విషయాల్లో ఇంటర్ఫీర్ కారు. కానీ ఎవరైనా వీళ్ళతో పెట్టుకుంటే, వీళ్ళ జోలికి వస్తే, వీళ్ళకు హాని చేయాలని చూస్తే ఏమవుతుందంటే శత్రునాశనం చేస్తారు. అంటే శత్రువు ఊహించని విధంగా దెబ్బ కొడతారు. సింహరాశి వాళ్ళకి ఇది ఉంటుంది. మరి వీళ్ళకి కోపం వస్తుందా రాదా అంటే, కోపం తొందరగా వస్తుంది, తొందరగా పోతుంది. కానీ కోపం వచ్చినప్పుడు ఇంకా వీళ్ళ మాటలు ఎవడు వినలేడు. అంటే కర్ణ కఠోరంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు.
సింహరాశి వాళ్ళు ఇది కంట్రోలింగ్ చేసుకోవాలి. ఆవేశం వచ్చినప్పుడు మీ నోరును జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే దీనివల్లనే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక ఈ సింహరాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడంలో నెంబర్ 1. ఇంకా భోగాలు విలాసాల కంటే చెప్పనక్కర్లే, ఎంతైనా పెట్టేస్తారు. అదే గనక వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నారనుకోండి, ఇంకా గురువుల పంట పండుతుంది. అంటే అర్థం ఏమిటిది? వాళ్ళకు చాలా డబ్బును దానం చేస్తారు, సమర్పణ చేస్తారు. వీళ్ళకు ఏ యోగాలు ఉంటాయి అని అంటే, నెంబర్ 1, గురువు 8వ స్థానంలో ఉన్నప్పుడు. 8వ స్థానం అంటే ఏమిటిది? గురువు నుండి మీనరాశి అంటారు. అంటే గురువు మీనములో ఉన్నప్పుడు, 12వ స్థానంలో ఉన్నప్పుడు, అంటే కర్కాటక రాశిలో గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుందయ్యా అని అంటే, దైవానుగ్రహము, గురువు అనుగ్రహము, ఆధ్యాత్మిక జీవితము ఇవన్నీ సంప్రాప్తం అవుతాయి. గురువు మీనరాశిలో కర్కాటక రాశిలో ఉన్నప్పుడు, 8వ స్థానంలో 12వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఇవి కలుగుతాయి. ఇక సూర్యుడు గురువు ఇద్దరు సమాగమం అయ్యారనుకోండి, కలిసినప్పుడు ఏమవుతుంది అంటే ధార్మికమైనటువంటి నాయకత్వ పదవులు వస్తాయి. ఇక సూర్య కేతు యోగము అంటే సూర్యుడు కేతు ఇద్దరు కలిశారనుకోండి, అప్పుడు ఏమవుతుందయా అంటే అహంకార నాశనం అవుతుంది. ఏమిటి నాయకత్వం రా, ఏమి పార్టీరా, ఎన్నాళ్ళు రా ఈ జీవితము, అంత భ్రమరా, ఈ పొలిటికల్ జీవితము నాకు వద్దురా నాయనా అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే, నాకు పదవి వద్దు, ప్రచారం వద్దు అని చెప్పి అతడు అహంకార శూన్యుడు అవుతాడు. చూశారా బాబు, కేతు అంటే భయపడతారు. కేతు ఇచ్చే యోగము ఎవ్వరివ్వలేరు. శని కేతువులు రోజు మీరు ఆరాధించాలి వీళ్ళని. ఎందుకు తెలుసునా? తీసుకెళ్ళి భగవంతుని దగ్గర పాడేస్తారు, మాయ నుంచి దూరంగా తోసేస్తారు ఇద్దరు. కాబట్టి సూర్యుడు కేతు కలిశారనుకోండి, అహంకార శూన్యత, సన్యాస జీవితం. అంటే ఏమిటిది? సన్యాసం తీసుకుంటాడు అని కాదు, ఇంకా సన్యాసిలాగా తయారైపోతాడు అని. అతడు ఏ ఫీల్డ్లో ఉన్నాడో ఆ ఫీల్డ్నే విడిచిపాడేస్తాడు. ఎప్పుడది? సూర్యకేతు యోగం. ఇక సూర్య శని యోగం. వాస్తవంగా శని ఎవరు? కొడుకు. సూర్యునికి శనికి పడదు. గుర్తుపెట్టుకోండి, సింహరాశి వాళ్ళకు ఒక రహస్యం చెప్తున్నా. వీళ్ళు తల్లిని బాగా ప్రేమిస్తారు, తండ్రితో గొడవలు పడుతూ ఉంటారు. అందుకని తండ్రి కొడుకుల రిలేషన్లోన మీరు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి, అడుగులు వేయండి. తండ్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు, కొడుకు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ఆలోచించాలి. ముందే శనికి సూర్యునికి పడదు అని మీరు తెలుసుకుంటే జాగ్రత్తగా డీల్ చేస్తారు. మరి సూర్యుడు శని కలిసినప్పుడు మరి ఏమవుతుందండి అని అంటే, వీళ్ళు మంచిగా ధ్యానం చేస్తారు. ఇంకా గురువు సేవ అని గురుసేవలో పడతారు. అది ఇంకా వీళ్ళకు బాధ్యతలు రుచించవు. నిజం చెప్పాలంటే సింహరాశి వాళ్ళు కుటుంబ బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తారు వీళ్ళు. అంటే ఇది నా బాధ్యత, ఇది నేను చెయ్యాలి అనుకుంటారు. శని గనక కలిశాడా అయిపోయింది, ఇక బాధ్యత లేదు, ఇల్లు లేదు. బంధువులు వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తారు అంటే, అతిథి సత్కార్యాలు చేయడంలో నెంబర్ 1 వీళ్ళు. అంటే అంత బాగా చూసుకుంటారు బంధువులను. కానీ ఎవడైనా సరే ఇంటికి వస్తే మర్యాదపూర్వకంగా బాగా చూసుకుంటారు. శని ఎప్పుడైతే కలిశాడనుకోండి అయిపోయింది, ఇంకా బంధువులు లేదు, ఎవడు లేడు, అందరిని విడిచిపెట్టి గురుసేవలోకి వెళ్ళిపోతారు.
దైవ సేవలోకి వెళ్ళిపోతారు. సూర్యుడు కనుక 2వ స్థానంలో కానీ 11వ స్థానంలో ఉన్నాడనుకోండి, అప్పుడు వీళ్ళకు ధనప్రాప్తి, ధనవర్షం కురుస్తుంది. వీళ్ళు కేంద్ర త్రికోణ వ్యవస్థలో ఉన్నప్పుడు వీళ్ళకి రాజయోగం కలుగుతుంది. అంటే 1, 5, 9 స్థానాల్లో ఉన్న, 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్న వీళ్ళకు రాజయోగం పడుతుంది. అంటే చాలా సుఖాలు, భోగాలు, అధికారాలు, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ సంప్రాప్తం అవుతాయి. ఇక సూర్యుడు రాహువు లేదా సూర్యుడు కేతువు కలిశారనుకోండి, ఏమవుతుందంటే వీళ్ళు అనవసరంగా తప్పులు లేకపోయినా అపకీర్తి పాలవుతారు. అందుకనే గ్రహస్థితి బాగలేనప్పుడు మీరు చెయ్యవలసిన జపాదులు చేస్తూ ఉండాలి. అప్పుడు మీరు తప్పించుకుంటారు. చూసారా, సూర్యుడు వచ్చాడు, రాహు వచ్చాడు, వీళ్ళిద్దరు కలుసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? అసలుకు నీకు సంబంధం లేకుండానే నువ్వు అప్రతిష్ట పాలవుతావు. మీరు ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్కి ఒకసారి మీరు మీ గ్రహస్థితి తెలుసుకుంటూ ఉండాలి. పక్షానికి ఒకసారైనా నా గ్రహస్థితి ఎట్లుంది, నాకు ఎప్పుడు దోషం వస్తుంది చూసుకోవాలి. ఇక సూర్యుడు కుజయోగం అంటారు. సూర్యుడు కుజుడు కనుక కలిశారనుకోండి, అయిపోయింది, ఇంకా శత్రునాశనం. ఎందుకు? వీర్యత్వం, శూరత్వం, పరాక్రమం పొంగి పొరులుతాయి వీళ్ళకు. సింహరాశి వాళ్ళకు అంటే దంతాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. పంటి నొప్పి రావడము, పళ్ళు ఊడిపోవడము, నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ 2 చూసుకోండి, దంతాల సమస్య, నరాల సమస్య, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్సు, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్సు, తలకాయ నొప్పి, కడుపు నొప్పి, సెగగడ్డలు ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, సింహరాశి గురించి మీరు చక్కగా తెలుసుకున్నారు. తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది అని అంటే, నిమిత్త మాత్రం భవ, నేను అన్న అహంకారం పోయి ఆ పరమాత్మ కర్మఫలాలను ఇచ్చి నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడో నువ్వు అర్థం చేసుకుంటే నీకు అహంకారం ఎందుకు వస్తుంది? చూశారా?